వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో ప్రముఖ ప్రవాస కథా రచయిత్రి శ్రీమతి లలితా రామ్ గారి విలక్షణమైన రచన విస్మయ జగత్తులో జలజనేత్ర వింటారు. మంగుళూరు దగ్గర మురుడేశ్వరాలయానికి కొన్ని మైళ్ల దూరంగా సతత హరిత వృక్షాలతో మర్రి జువ్వీ చెట్లతో నిత్యనూతన పుష్పాలతో విరాజిల్లే ఒక అద్భుత ద్వీపం నేత్రమయి. సముద్ర తీరాన డ్రై సూట్లో డీప్ సీ డైవింగ్ అంటే సముద్రపు లోతుల్లో ఈదడానికి మాస్క్, ట్యాంక్, బాయన్సీ కంట్రోల్ డివైస్, రెగ్యులేటర్, ఈత కంప్యూటర్, మిగతా పరికరాలు సిద్ధం చేసుకుని ఇంద్రనీలమణుల్లాగా మెరుస్తూ ఆహ్వానిస్తున్న జలాశయంలోకి తరలింది నర్మద. కెప్టెన్ అయిన ఆమెతో పాటు మరొక 4 సహచరులు జతకూడారు. అరుణాలయ అందాలలో, ఆనంద డోలికలలో నర్మద. సూర్యుని జ్ఞాన కిరణాలతో నిండిన నులివెచ్చటి సముద్ర నవనీతంలో అతివ. తెల్లటి, ఎర్రటి, ఆకుపచ్చటి రాతిగుట్టలు, చిక్కటి శంభుకాలు, నవ్వుతున్న గండుమీనులు, వేగంగా ఈదే తాబేళ్లు, ముత్యాలను దాచిన అష్టదంతులు, దూరంగా సొరచేపలు, సీతాకోక చిలుక చేపలు, వట్టి చిలుక మీనులు, నీటికాయలు, కలుపు మొక్కలు. దివ్యమైన జల సంబంధమైన పర్యావరణ వ్యవస్థ. తనకు నాగకన్యలు అగుపిస్తారా? మకరం పైన వరుణుడు తనను పాశాలతో బంధిస్తాడా? అరేబియన్ సముద్రపు లోతులలో సముద్రుని రాజధాని తటస్థపడుతుందా? శ్రీరాముల వారిక్కడ శయనించారట. లవణాలయంలో పయోనిధిలో తనకి విముక్తి దొరుకుతుందా? ఎన్నెన్ని ఊహల నీటి కుప్పలు, ఎంత వైవిధ్య జీవరాశులు! ఇంతలో పగడపురుగుల రాతిగుట్టలు ఆకస్మికంగా ఎత్తుగా ప్రత్యక్షమయ్యాయి. తన బృందం వచ్చింది వాటిని కాపాడడానికే. తాము తెచ్చిన నో పోచింగ్ అంటే దొంగతనంగా వేటాడరాదు అని పెద్ద అక్షరాలతో చెక్కిన లోహపు టెక్కెములను అతి ప్రయాసతో అనుసంధించారు. పని ముగించి బొటనవేలుతో థమ్సప్ చూపించి ఈతగాళ్ళ5 నీటి ఉపరితలం వైపు కాళ్ళాడిస్తూ తిరుగుముఖం పట్టారు. ఆ రోజు శుక్రవారం. అంబురాసి ఇండస్ట్రీస్ ప్రతి శుక్రవారం అతి ముఖ్యమైన కొంతమంది ఉద్యోగులకు తప్ప మిగతా అందరికీ సెలవు అని ప్రకటించింది. సంస్థ అధినేత నర్మద. 21వ శతాబ్దంలో ఆభరణాలు తయారు చేసే వర్తకాన్ని ఆధునికంగా మలచాలని ఆమె ఆశయం. మమ్మీ, నువ్వు ఫ్రైడే సెలవు అని నిర్ణయించడం నాకేమీ నచ్చలేదు. బద్ధకం దత్తత తీసుకున్న తోబుట్టువులు ఎక్కువ శాతం మన ఉద్యోగులు. 3 రోజులు విశ్రాంతి, 4వ రోజు పండగ, 5వ రోజు మెడికల్ యాబ్సెన్స్. ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది మమ్మీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాతో ఏకీభవిస్తున్నారు అన్నాడు కొడుకు అంబురాసి ఇండస్ట్రీస్ CEO అనీష్. ఇప్పటికి నా తీర్మానం నిర్ధారణగా ఇదే. నా యుక్త వయస్సులో కష్టే ఫలి అని రాత్రింబవళ్ళు పనిచేశాను. అది నా దృక్పథం. నా సంస్థలో పనిచేసే సంసారులు, స్త్రీలు నాలాగే పనిచేయాలని తాపత్రయపడ్డాను. అదేం న్యాయం? ఎంత జీతాలు పెంచినా సమతౌల్యం అవసరం. అతి సర్వత్ర వర్జయేత్. 3 రోజుల సెలవులతో ముఖ్యంగా ఆభరణాలకు నమూనా, ఆకృతి తయారు చేసే మన విమెన్ డిజైనర్స్ పిల్లల్ని, కుటుంబాన్ని గమనించుకుని సోమవారం అత్యంత ఉత్సాహంగా పనికి వస్తారు. అంబురాసి ఉద్యోగులకు ఆధారిత సంస్థ అవ్వాలి. ఇంకొక నిర్ణయం. నేను పగడాలు, ముత్యాలతో ఆభరణాలు చేసే విభాగాలను మూసివేస్తున్నాను అని తాపీగా చెప్పి మర్నాడు మళ్లీ సముద్రపు లోతుల్లోకి పయనించడానికి రమ్మని ఈతాడే కొంతమంది ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది నర్మద. కారు చిన్ని కొండలని, చెట్లని, పుట్టలని దాటి జనసమర్థాన్ని ఒడుపుగా ఎదుర్కొని ఆవులను, మేకలను తప్పించుకుని సైకిళ్లను, స్కూటర్లను అంటకుండా క్షేమంగా ఆఫీస్ చేరుతోంది. కారులో నర్మద
తన యవ్వనాన్ని గుర్తు తెచ్చుకుంది. నాన్నను చిన్నప్పుడే కోల్పోయింది. 4 పిల్లల్ని అమ్మ చాకచక్యంగా పెంచింది. అద్దిళ్లల్లో ఉంటూ టీచర్ ఉద్యోగం చేస్తూ. తాను పెద్ద కూతురు. బాల్యం నుండి బొమ్మలు వేయడం, ముఖ్యంగా అమ్మవారికి అయ్యవారికి నగలు గీయడం వంటి కళాత్మక చర్యలలో అభిలాష. నర్మదా, నువ్వు ఎటువంటి నగ చేసినా అమ్మవారిని తలచుకుని చెయ్యమ్మా. మన అలంకారాలు కూడా యోగశాస్త్రాన్ని అనుసరిస్తాయి. చెవి కమ్మలు సూర్యచంద్రమండలాలే అనుకో అని అమ్మ చెప్పిన ఉపదేశం ఎంత గుర్తు. ఆమె చిత్రలేఖనాన్ని చూసిన ఒక జమీందారు తన ప్రియపత్నులు ఇద్దరికీ నగల నమూనాలు నర్మద చేతే మొదట చేయించాడు. అలా మొదలై ఇప్పుడు కోట్ల వ్యాపారం. అంబురాశి సంస్థకు అధినేత్రి తాను. ఒక్కడే కొడుకు. తన కంటికి ప్రభాసము, ఇంటికి ప్రకాశము, జీవితానికి హేతువు. ప్రేమంతా మనస్సులోనే. అతిగా గారం చేయలేదు, మరీ కట్టుబాట్లు పెట్టలేదు. భర్త సంతోష్ రచయిత, వ్యాపార విషయాలు పట్టించుకోడు. 2 చెల్లెళ్లను తమ్ముణ్ణి తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేసింది. దూరదేశాలలో ఉన్న తోబుట్టువులను కలిసినా కలవకున్నా వారి మీద ప్రేమ అణువంత కూడా తగ్గలేదు. తాను ఏ లాభం పొందినా, ఎంత సంతోషంగా ఉన్నా అన్నీ వారితో పంచుకోవాలనే అనుకుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో కొడుకు అనీష్, అతని ప్రేరణతో మిగతా సభ్యులు నర్మద నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతికూలాభిప్రాయాలను ఖచ్చితంగా వెల్లడించారు. పగడాలు, ముత్యాలతో చేసే నగలు మనకు లాభకరమైన, హితకరమైన వ్యాపార విభాగాలు. వాటిని రద్దు చేయడానికి ఒప్పుకోము అన్నాడు అనీష్. కానీ అవి ధార్మికం కావు. పగడపు పురుగులను, అష్టదంతులను నిర్మూలించి నేను నగలు చేయను. అనీష్కు నా పట్టుదలే వచ్చింది. అయినా యువకుడు, పరిపక్వత పొందాలింకా. ఒక పక్క నా కొడుకు, మరొక వైపు నాకు పిల్లల వంటి ఉద్యోగులు అనుకుంటూ మిగతా నిర్ణయాలను కూడా చెప్పింది నర్మద. ఆమెను 1 నెల లోపల పదవీ విరమణ చేయమనన్నాడు అనీష్. మిగతా సభ్యులు తలలు వంచుకునే అంగీకారం తెలిపారు. 2 వారాలు గడిచాయి. ఆ రోజు దివ్యమైన శుక్రవారం. కొడుకుతో చేరిన తన సంస్థ ఉద్యోగుల నిర్ణయాలకు నర్మద తొణకలేదు. ఈ సంస్థను నేను నెలకొల్పాను, కానీ సంస్థ నుండి నేను ఉద్భవించలేదుగా. మళ్ళీ మరొక వ్యాపారం ఆరంభించగలను. జలరాశిలో జీవరాశిని కాపాడడం ఎలా అన్న పరిశోధనా మండలిని స్థాపిస్తాను. అదే నా గమ్యం అనుకుంది నర్మద. అలవాటు ప్రకారం కడలి లోపలకు వెళ్ళి పర్యవేక్షణ చేయడానికి 5 చేరిన కూటమి తీరం దగ్గరకొచ్చింది. ఇంతలో మాస్కులో 6వ వ్యక్తి. నర్మద ప్రశ్నార్థకంగా చూసింది. మమ్మీ, నేను అనీష్. నువ్వు మా నిర్ణయాలకేమీ అభ్యంతరం చెప్పలేదు. పైగా మునుపటి కంటే ఉత్సాహంగా కనిపిస్తున్నావు. నేను పనిగట్టుకుని మన డిజైనర్స్ అనుమతితో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి పరిస్థితులను గమనించి వచ్చాను. నీ నిర్ణయమే సబబు. ఇవాళ నుండి నేను నీ గమ్యంలో ఒక భాగస్తుణ్ణి మమ్మీ. నా పెంపకం వృధా అవ్వదు కదా. మురుడేశ్వరా, నీకు కృతజ్ఞతలు నా కొడుకు కళ్ళు తెరిపించినందుకు అనుకుంది చిరునవ్వుతో నర్మద. వసంతవల్లరిలో ప్రముఖ ప్రవాస కథా రచయిత్రి శ్రీమతి లలితా రామ్ గారి విలక్షణమైన రచన విస్మయ జగత్తులో జలజనేత్ర విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.